హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం కదా, సో అందులో భాగంగా ఏదైతే ఓల్డ్ సిలబస్ ఉన్నదో, సో ఓల్డ్ సిలబస్లో సెకండ్ లెసన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్, సో ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అయితే మీకు డౌట్ రావచ్చు, మేడం ఓల్డ్ సిలబస్ ఎందుకు చెప్తున్నారు? సో ఆల్రెడీ ఏపీలో డ్రాఫ్ట్ కాపీస్ అనేవి రిలీజ్ చేశారు కదా, సో అవి ఎందుకు చెప్పట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఏదైతే మనకి లాస్ట్ టైం డిఎస్సి సిలబస్ కనుక మీరు ఒకసారి చూసినట్టయితే 2010 to 16లో మధ్య ఉన్న బుక్స్ యొక్క సిలబస్ చదవాలి అని గైడ్లైన్స్ ఖచ్చితంగా అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ ఓల్డ్ సిలబస్ అలాగే న్యూ సిలబస్ కూడా చదవాలి అనే ఒక క్లారిటీ అయితే అంటే నోటిఫికేషన్లో కూడా వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే సో మనకి లాస్ట్ టైం జరిగిన డిఎస్సిస్లో టెట్లో కూడా ఓల్డ్ న్యూ సిలబస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఓల్డ్ సిలబస్ అలాగే న్యూ సిలబస్ రెండు కూడా అయితే చెప్పుకుందాం. అయితే ఫస్ట్ లెసన్లో కనుక మనం చూసినట్టయితే ఆ యొక్క హిస్టరీ అనేది మొత్తం అంతా ఫస్ట్ లెసన్ అంతా కూడా ఓన్లీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే మనకి ఉండడం జరిగింది. సో ఏదైతే డ్రాఫ్ట్ కాపీ ఉన్నదో అందులో మనకి ఇవ్వలేదన్నమాట. సో ఆ టాపిక్ అనేది ఇవ్వలేదు. సో దాన్ని బట్టి చూసుకుంటే మనం ఓన్లీ ఓల్డ్ అనేది డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ సెకండ్ చాప్టర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో కనుక ఈ టాపిక్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. అలాగే ఏదైతే మారిందో అంటే డ్రాఫ్ట్ కాపీలో ప్రింట్ అయిన దాంట్లో కూడా అంటే మనకి ఏదైతే ఇంగ్లీష్ మెథడాలజీ, సో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బుక్ అనేది ఉంది కదా, పేపర్ 6A. సో అందులో మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ టీచింగ్ ఇంగ్లీష్ గురించి ఆ టాపిక్ ఫుల్గా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో మనం ఇందులోని డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ కూడా అంటే మనకి రెండు నేర్చుకోవాలంటే బిట్ అనేది ఎటు పోకూడదు కాబట్టి సో ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అలాగే న్యూ డ్రాఫ్ట్ కాపీ రెండు కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి మర్చిపోద్దు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీకు ఒక క్లారిటీ అనేది రావాలి కాబట్టి ఏ బుక్లో మనకి అంటే డ్రాఫ్ట్ కాపీస్లో కూడా ఏ టాపిక్లో ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూసేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి అకార్డింగ్ టు ది లేటెస్ట్ సిలబస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2015-17 బ్యాచ్ ఆన్వర్డ్. సో ఇది మనకి న్యూ సిలబస్ అనమాట, ఏదైతే మారిందో. ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ ఇయర్ పేపర్ 6A అంటే ఇంగ్లీష్ మెథడాలజీ మనకి పేపర్ 6A అనమాట. అయితే నార్మల్గా అయితే ఇది ఎవరు అంటే ఎక్కువగా మనకి ఇంగ్లీష్ వరకు ఉన్న దాంట్లో మామూలుగా ఉన్న సబ్జెక్ట్ మనకి సరిపోతుంది. సో ఇది మనకి పెడగాకీకి సంబంధించి మనం చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్ అనమాట. చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అమరావతి. అయితే మరి ఇప్పటి వరకు మనకి అకాడమీ బుక్స్ అనేవి ఎందుకు ప్రింట్ చేయలేదని అయితే తెలియట్లేదు. సో చాలామంది ఏంటంటే తెలంగాణ బుక్స్ కూడా చదువుతున్నారు. సో మీకు అవి అవైలబుల్గా ఉంటే అవి కూడా చదవచ్చు, ఎందుకంటే వాటి నుంచి కూడా బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది చాలా వరకు కూడా. సో చాలా వరకు మెథడాలజీ అనగానే సిలబస్ అనేది తెలంగాణ ఏపీ అని ఏం కాదండి, ఎక్కడైనా మెథడాలజీ సిలబస్ అనేది మెథడాలజీ ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఇప్పుడు పియాజే సంజ్ఞానాత్మక వికాసం అనేది ఉన్నది, అది ఎక్కడ చెప్పినా సో ఆ దశలు అనేవి అవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంతేగాని తెలంగాణలో ఒకలాగా ఆంధ్రప్రదేశ్లో ఒకలా చెప్పరు కదా. సో మెథడాలజీకి మీకు ఏ బుక్ అవైలబుల్గా ఉంటే ఎందులో మ్యాటర్ మీకు అర్థమవుతుంది అనుకుంటే అది మాత్రం స్టాండర్డ్గా చదువుకొని వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ అనే ఫస్ట్ యూనిట్లో కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అట్ ప్రైమరీ లెవెల్, అప్పర్ ప్రైమరీ లెవెల్, అలాగే లాంగ్వేజ్ పాలసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా చూసుకుంటే మనకి మొత్తం అక్కడ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ యూనిట్ మొత్తం మనకి అవే టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఇక్కడ కూడా మన రెండింటి దగ్గర కూడా లైన్ టు లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఇంకా లేట్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి. సో చూసినట్టయితే మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్ మొత్తం డిస్కస్ చేద్దాం, మొత్తం లెసన్ మొత్తం కూడా చెప్పుకుందాం. ఒకవేళ వీడియో అనేది లెంతీగా ఉంటే కనుక నేను సెకండ్ పార్ట్లో అయితే చెప్తాను, లేదంటే టైం కనుక తక్కువగా ఉంటే మొత్తం ఈ వీడియోలోనైతే డిస్కస్ చేసేద్దాం. సో చూసేద్దాం. ఇంకా ఓవర్వ్యూ
దిస్ యూనిట్ లుక్స్ ఎట్ ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద ప్రీ ఇండిపెండెన్స్ ఏజ్ టు ది మోడర్న్ ఏజ్. సో ఈ టాపిక్లో ఏంటంటే ఇంగ్లీష్ యొక్క స్థితి అనేది మోడర్న్ అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచి స్వాతంత్రం వచ్చిన దాని తర్వాత మోడర్న్ ఏజ్ వరకు కూడా ఏ విధంగా ఉన్నది అనేది ఈ యొక్క చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. దేర్ హ్యాస్ బీన్ ఏ ఫినామినల్ చేంజ్ ఇన్ ది టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ టు ఏ సెకండ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఒక ఫినామినల్ చేంజ్ అనేది జరిగింది. ఈ స్వాతంత్రానికి ముందు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పీరియడ్లో మనకి ఇంగ్లీష్కి సంబంధించి ఒక ముఖ్యమైన చేంజ్ అనేది, ఒక మార్పు అనేది జరిగింది. సో ఏంటి ఆ మార్పు అంటే కనుక ఇంగ్లీష్ అనేది ఫారెన్ లాంగ్వేజ్ నుంచి సెకండ్ లాంగ్వేజ్కి వచ్చిందంట. అంటే ఏంటి ఫారెన్ లాంగ్వేజ్కి సెకండ్ లాంగ్వేజ్కి తేడా అంటే, ఫారెన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కొన్ని అవసరాలకు మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో దాన్ని ఎప్పుడూ పరాయి భాషగానే చూస్తూ ఉంటాం. సెకండ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే దానికంగా ఒక స్థానం అనేది ఉంటుంది. సో మన కార్యకలాపాల్లో చాలా వరకు దానికి స్థానం కల్పించబడుతుంది అనమాట. మన ద్వితీయ భాషగా అన్ని కార్యకలాపాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో అది మనకి సెకండ్ లాంగ్వేజ్ ఫారెన్ లాంగ్వేజ్కి తేడా. సో ఆ విధంగా ఇంగ్లీష్ అనేది చేంజ్ అయ్యింది ఫారెన్ లాంగ్వేజ్ నుంచి సెకండ్ లాంగ్వేజ్కి అని చెప్తున్నారు. ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇన్ అవర్ సొసైటీ. సో ఎలా అంటే చాలా ముఖ్యమైన, ప్రతినిత్యం మనం యూజ్ చేసే ముఖ్యమైన భాషగా మన సమాజంలో ఇంగ్లీష్ అనేది ఎదిగింది. ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ది లెవెల్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ప్రభుత్వం తెచ్చిన కొన్ని సూచనల ప్రకారం ఏంటంటే ఈ యొక్క లాంగ్వేజ్ అంటే భాష కోసం ఈ యొక్క గవర్నమెంట్ కొన్ని సూచనలు అనేవి తెచ్చింది. సో అది ఎంత ముఖ్యమైన పాత్ర పోషించింది అంటే ప్రైమరీ లెవెల్లో, అంటే ఏదైతే 1 to 5th ప్రైమరీ లెవెల్ ఉందో సో ఆ స్టేజ్లో ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ కింద ఏ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయాలి అనే దానిపైన ఒక ముఖ్యమైన మార్పు అనేది తెచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద టైప్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ యూజ్డ్, ద నేచర్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్ అండ్ ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది లాంగ్వేజ్. సో ఇది దేనిపైన ప్రభావం చూపింది? సో ఈ యొక్క సూచనలు అనేవి దేనిపైన అంటే ప్రైమరీ లెవెల్లో ఈ ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ కింద ప్రవేశపెట్టడం ద్వారా వేటిపైన ప్రభావం చూపింది అంటే ఏవైతే టెక్స్ట్ బుక్ యూజ్ చేస్తున్నారో వాటిపైన, అలాగే టీచర్ ట్రైనింగ్ పైన. సో టీచర్ ట్రైనింగ్ అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రవేశపెడుతున్నారంటే సో వాళ్ళకి బోధించాలంటే టీచర్స్కి కూడా ఒక ట్రైన్ అయ్యి ఉండాలి కదా. సో ఆ విధంగా టీచర్ ట్రైనింగ్ పైన, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎంత సమయం కేటాయిస్తున్నారు అనే దానిపైన, వీటన్నింటిపైన కూడా ఆ యొక్క సూచనలు అనేవి ప్రభావం చూపాయని ఇక్కడ చెప్తున్నారు. రివిజన్స్ ఇన్ ది కరికులం ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆర్ బేస్డ్ ఆన్ ది లాంగ్వేజ్ పాలసీ. సో ఈ యొక్క కరికులం అనేది మొత్తం కూడా అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కరికులం అంతా కూడా ఈ లాంగ్వేజ్ పాలసీ పైన ఆధారపడి ఉన్నదట. అండ్ నెక్స్ట్ చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్లీ కన్సర్న్డ్ విత్ ఫెమిలరైజింగ్ ద వరల్డ్ టు ఎ చైల్డ్. సో పిల్లవాడికి ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ప్రాథమిక విద్య అనేది ఉంటుందో సో అది అనేది అంటే ప్రపంచానికి చాలా దగ్గరగా చేస్తుంది అనమాట. సో ఆ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏజ్లోనే పిల్లవాడు చాలా వరకు ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వేర్ లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఇన్ 2 to 3 different languages and numbers are introduced. సో ఈ దశలోనే ఏంటంటే పిల్లవాడు ఆల్ఫాబెట్స్ కానీ సో ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాడు 2 to 3 లాంగ్వేజెస్లో. సపోజ్ ఇప్పుడు తెలుగు నేర్పుతారు, ఇంగ్లీష్ నేర్పుతారు, కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో అయితే హిందీ కూడా నేర్పేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా 2 to 3 లాంగ్వేజెస్లో వాళ్ళు ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటున్నారు, అలాగే నెంబర్స్ అనేవి కూడా ఆ స్టేజ్లోనే వాళ్ళకి పరిచయం చేస్తున్నారు అనమాట. కమ్యూనికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ ఈజ్ బెనిఫిషియల్ టు ది స్టూడెంట్స్ అట్ దిస్ లెవెల్ దో దే టెండ్ టు మేక్ ఎర్రర్స్. సో ఏంటంటే కమ్యూనికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది ఈ దశలో పిల్లలకి అందించాలి. వాళ్ళు అంటే తప్పులు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఆ విధమైన కమ్యూనికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది వాళ్ళకి ప్రోత్సహించాలి, ఆ వేలోనే చెప్పాలి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట.
సో మనకి బిట్ ఈ విధంగా రావచ్చు. సో అంటే ఎలాంటి టీచింగ్ మెథడ్ అనేది మనకి ప్రైమరీ లెవెల్లో యూస్ చేయొచ్చు అని ఇక్కడ అడిగితే కనుక మనకి కమ్యూనికేషన్ ఓరియంటెడ్ బేస్డ్ మెథడ్లో. ఎందుకంటే పిల్లవాడు చాలా వరకు ఎక్కువగా ప్రశ్నించే తత్వం అనేది ఉంటుంది చిన్నప్పుడు, అంటే ప్రాథమిక దశలో ఉన్నప్పుడు. సో ఆ విధంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడం ద్వారా సో ఆ విధంగా పిల్లవాడు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడని ఇక్కడ కమ్యూనికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. అలాగే in Andhra Pradesh, the government has recently introduced CBSE syllabus in government schools in class 6th with English as the medium of instruction. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే నార్మల్గా ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ఎలా అయితే సైన్స్, సోషల్, ఇవి మ్యాథ్స్ ఈ విధంగా చదువుతున్నాము. సో అలాగే ఇంగ్లీష్ని కూడా చదువుతాం. అలాగే ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా, అంటే సైన్స్ కానీ, సోషల్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో చదివితే మనం ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే సిబిఎస్ఈ సిలబస్ని 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎలాగా, ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియంలో ప్రతిదీ కూడా ఇంగ్లీష్ మీడియంలో 6th క్లాస్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ అనేది స్టార్ట్ చేసింది. అయితే దిస్ కాల్స్ ఫర్ ఎడిషనల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో ఇది ప్రతిదీ కూడా అంటే టీచింగ్లోని లెర్నింగ్లోని కూడా, సో టీచింగ్లోని లెర్నింగ్లో కూడా కొంచెం సహాయం అనేది తీసుకోవడం జరిగింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆల్సో ఎంఫసైజ్ ద fact that a teacher can understand the needs of the learner by observing him closely at a school and play. సో ఇక్కడ ఎన్సిఎఫ్ ఏం చెప్తుందంటే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుంది అంటే టీచర్ అనేవారు పిల్లవాడిని చాలా దగ్గరగా పరిశీలించాలి. స్కూల్లో కానీ, ఆట స్థలంలో కానీ, ఎక్కడైనా కానీ పిల్లవాడిని దగ్గరగా పరిశీలించాలి. అతని యొక్క అవసరాలు ఏంటి అనేది తెలుసుకొని ఉండాలి అని చెప్తున్నారు. సో తనకి ఇష్టాలు, అవసరాలు, సో అలాంటివి తెలుసుకున్నప్పుడు ఏంటంటే దానికి అనుగుణంగా టీచర్ బోధించగలడు పిల్లవాడికి. సో దానికోసం ఎన్సిఎఫ్ అనేది పిల్లవాడిని దగ్గరగా అబ్జర్వ్ చేసి అతనికి ఏం కావాలి, ఏ అవసరాలు ఉన్నాయి అలాగే అని పరిశీలించాలని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఎన్సిఎఫ్. సో ఇది కూడా మనకి బిట్గా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ లెర్నింగ్ ఎట్ దిస్ స్టేజ్ is important as it helps the child to communicate with the world around him. సో ఈ ఏజ్లో, ఈ ప్రాథమిక దశలో పిల్లవాడు నేర్చుకోవడం అంటే లాంగ్వేజ్ని నేర్చుకోవడం అనేది దేనికోసం అంటే బయట ఉన్న ప్రపంచంతో కమ్యూనికేట్ అవ్వడం కోసం అనమాట. దిస్ క్యాన్ బి అచీవ్డ్ ఇఫ్ వీ అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ద ప్రైమరీ లెవెల్. సో ఇవన్నీ మనం ఎప్పుడు సాధించగలం అంటే అసలు ఇంగ్లీష్ని ఎందుకు బోధించాలి, సో ఏ లక్ష్యం కోసం మనం బోధించాలి అని తెలుసుకోగలిగినప్పుడే పిల్లవాడిని బయట ప్రపంచంతో మనం అనుసంధానించగలం అనమాట. సో పిల్లవాడు బయట ప్రపంచంతో కమ్యూనికేట్ అయ్యేలా చేయగలం ఎప్పుడు అంటే మనం ఇంగ్లీష్ని ప్రైమరీ లెవెల్లో ఎందుకు బోధించాలనుకుంటున్నాం అని తెలుసుకోవాలనుకున్నప్పుడు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకి ఓవర్ వ్యూ, అసలు ఈ లెసన్ అనేది దేనికోసం ప్రవేశపెట్టారు అనేది. సో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఏ క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ స్పీక్స్ ఇంగ్లీష్ అంటే మన వరల్డ్ ప్రపంచంలో 1/4 మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారట. దెర్ ఆర్ మోర్ నాన్ నేటివ్ స్పీకర్స్ దెన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో చాలా వరకు బయట వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇన్ ది ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా ద ఎయిమ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ టు ప్రిపేర్ క్లర్క్స్, ఇంటర్ప్రిటర్స్ అండ్ ఏజెంట్స్ హూ హెల్ప్డ్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. సో బ్రిటిష్ వారి పరిపాలన అనేది అంటే స్వాతంత్రానికి పూర్వం ఇంగ్లీష్ని నేర్పించడానికి గల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సో బ్రిటిష్ వాళ్ళకి పరిపాలనలో హెల్ప్ అవుతుంది. ఏజెంట్ని, క్లర్క్ని వీళ్ళని తయారు చేయడం, వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి పనికొస్తారన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ measures were taken to promote Hindi as the official language of India but with little success. సో ఏదైతే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ భాష మనకెందుకు, సో మనకంగా ఒక భాష అనేది ఉండాలి అని, సో మనకంటూ ఒక భాష అనేది ఉండాలి అనే ఒక ఉద్దేశంతో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా అంటే అధికార భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే అది అంత సక్సెస్ అనేది సాధించలేదు. ద ఎయిమ్ ఆఫ్
The aim of teaching and learning English in India has changed as it is used in every sphere of life. సో ఇంగ్లీష్ అనేది ఇండియాలో అంటే ఇంగ్లీష్ అనేది బోధించడం ద్వారా లేదా నేర్చుకోవడం ద్వారా ఏంటంటే అది మొత్తం ప్రతి ఒక్క లైఫ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ని కూడా ఫుల్గా చేంజ్ చేసిందని చెప్తున్నారనమాట. We use English in various social contexts. When we plan to open an account or need to draw or deposit money in banks, we have to fill in forms which are printed in English. In railways, road transport and in air travel forms. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసిందే. సో ఇంగ్లీష్ అనేది మనం సామాజికంగా బయట చాలా రకాలుగా యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఏవైనా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫామ్స్ ఫిల్ చేయాలన్నా, లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్లో కానీ, రైల్వేస్లో కానీ, ఎయిర్వేస్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఈ ఇంగ్లీష్లో అనేదే ఉంటుంది అని చెప్తున్నారు. For booking tickets and all the information about the departure and arrivals are announced and displayed in English. సో వచ్చే వెళ్ళే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇన్ హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్ మెడికల్ రిపోర్ట్స్ ఆర్ రిటన్ ఇన్ ఇంగ్లీష్. సో హాస్పిటల్లో ఏవైనా మెడికల్ రిపోర్ట్స్ కానీ, ల్యాబ్స్లో మెడికల్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే రాస్తారు. ట్రావెల్ అండ్ టూరిజం ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్. సో ట్రావెల్కి, టూరిజంకి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇంగ్లీష్లోనే ప్రింట్ చేస్తూ ఉంటారు. బిజినెస్ మ్యాన్ హూ హ్యావ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ బౌండ్ టు యూజ్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ దేర్ ట్రాన్సాక్షన్స్. సో ఒక బిజినెస్ మ్యాన్ అనేవాడు ఉన్నారనుకోండి, సో అతనికి చాలా స్టేట్స్లో కానీ కంట్రీస్లో కానీ ఏవైనా బ్రాంచెస్ అనేవి ఉండొచ్చు. సో వాటన్నింటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ, అంటే ఏదైనా సమాచార పంపిణీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్లోనే జరగాలి. మెనీ సైన్ బోర్డ్స్, పోస్టర్స్ అండ్ హోర్డింగ్స్ యూజ్ ఇంగ్లీష్. సో చాలా వరకు ఏవైనా ఈ పోస్టర్స్లో వాటిలో అన్నింటిలో కూడా ఇంగ్లీష్ అనేది యూజ్ చేస్తారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఈజ్ ద అఫీషియల్ అండ్ లింక్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇంగ్లీష్ అనేది మనకి అధికార భాషగా, అలాగే లింక్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే చాలా వరకు ఒకదాని నుంచి ఇంకొకటి అనుసంధానిస్తుంది అనమాట. సో అందుకోసమని లింక్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఏ టూల్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్, ఏ గేట్వే టు మెనీ జాబ్స్. సో ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనమాట, అంటే అంతర్జాతీయ భాష. అలాగే ఈ ఇంగ్లీష్ ద్వారా ఏంటంటే మనకి జాబ్స్ అనేవి బేగా వస్తున్నాయి. సో ఇదొక ఒక ద్వారం కింద చెప్పొచ్చు అనమాట మనకి మంచి జాబ్స్ రావడానికి. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనకి ఈ సాంకేతిక రంగంలో కానీ, లేకపోతే విజ్ఞాన శాస్త్రంలో కానీ, సో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎక్కడైనా కూడా మనకి ఇంగ్లీష్ అనేదే మెయిన్ లాంగ్వేజ్ కింద ఉంటుంది. ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద లా అండ్ ద విండో ఆన్ ద వరల్డ్. సో మనకి ఏ అధికార భాష అంటే అధికారికంగా ఏం చేయాలన్నా, సో పరిపాలన సౌలభ్యం కోసం దేనికోసమన్నా కూడా మన ఇంగ్లీష్నే యూస్ చేస్తున్నామని ఇక్కడ చెప్తున్నారు. ఇన్ కాంట్రాస్ట్ టు ఏ కంట్రీ లైక్ ఫ్రాన్స్ ఆర్ జర్మనీ వేర్ ఇంగ్లీష్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కంట్రీ, ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పటికీ కూడా చాలా వరకు ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాలు కనుక చూస్తే అవి ఇంగ్లీష్ని ఇంకా పొరుగు భాషగా అంటే ఫారెన్ లాంగ్వేజ్గానే ట్రీట్ చేస్తున్నాయి అనమాట. కానీ మన ఇండియాకి వచ్చేసరికి అలా లేదు. ఇట్ ఈజ్ లెర్న్డ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. సో ద్వితీయ భాషగా ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ట్రీట్ చేస్తున్నారు అనమాట. ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మీడియా, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా. సో ప్రతి రంగంలో కూడా మనం ఇంగ్లీష్ని యూజ్ చేస్తున్నాం. Written and spoken English is mainly learned through formal education. Textbooks are written in standard English. Outside the school, students is exposed to different regional varieties of English. The teacher may also use one such variety. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా వరకు ఫార్మల్ ఎడ్యుకేషన్లో టెక్స్ట్ బుక్స్ కానీ ఏమైనా కూడా స్టాండర్డ్ ఇంగ్లీష్లో ప్రింట్ అయి ఉంటాయి అన్నమాట. సో స్టాండర్డ్ ఇంగ్లీష్లో రాయబడి ఉంటాయి. అయితే స్కూల్కి వచ్చే పిల్లవాడు ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో వెరైటీ ఆఫ్ ఇంగ్లీష్, సో దాన్ని మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు టీచర్ ఏం చేయాలంటే సో దాన్ని అవాయిడ్ చేయకుండా వాటిపైన కూడా కొంత అవగాహన అనేది ఉండాలి. పిల్లవాడు మాట్లాడేది దానిపైన కొంత అవగాహన అనేది ఉండాలి తప్ప నువ్వు మాట్లాడేది తప్పు, స్టాండర్డ్ ఇంగ్లీషే మాట్లాడు అని పిల్లవాడిని అనకూడదు అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు.
ఎనీ లాంగ్వేజ్ కెన్ బి కన్సిడర్డ్ ఏ సెకండ్ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్ డిపెండింగ్ ఆన్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ద competence of the speakers, the functions it fulfills in a community, and the level at which the learners are introduced to this language in formal education. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఏ భాషనైనా కూడా ఎనీ లాంగ్వేజ్ ఏ భాషనైనా కూడా మనం సెకండ్ లాంగ్వేజ్ కింద ట్రీట్ చేయొచ్చు అంట. ఎప్పుడు అది ఎలాంటి సెకండ్ లాంగ్వేజ్ కింద ట్రీట్ చేయొచ్చు ఎప్పుడు అంటే అది ఎలాంటి క్వాలిటీస్ని కలిగి ఉండాలి అంటే కాంపిటెన్స్ ఆఫ్ ద స్పీకర్, అంటే ఒక వ్యక్తి మాట్లాడే సామర్థ్యాన్ని బట్టి, అలాగే అది సమాజంలో ఎలాంటి పనులు అనేవి నిర్వర్తిస్తుంది, సో ఎలాంటి ఆశయాలు అనేవి నెరవేర్చగలుగుతుంది అన్నప్పుడు, అలాగే అది ఎడ్యుకేషన్లో అధికారికంగా జరుగుతున్న ఎడ్యుకేషన్లో అది ఏ స్థాయిలో ప్రవేశపెట్టబడుతుంది అనే ఈ 3 అంశాలపైన కూడా ఆధారపడి ఏ భాష అయినా కూడా సెకండ్ లాంగ్వేజ్ కింద మనం తీసుకోవచ్చు. ఏంటి అంటే పిల్లవాడు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని బట్టి, అది కమ్యూనిటీలో అంటే సమాజంలో ఎలాంటి ఆశయాలను అనేది నెరవేరుస్తుంది అనే దాన్ని బట్టి, అలాగే ఫార్మల్ ఎడ్యుకేషన్లో విద్యలో అది ఏ స్థాయిలో ప్రవేశపెట్టబడుతుంది అనే 3 అంశాలను తీసుకొని ఏ భాషనైనా కూడా మనం సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకోవచ్చట. ద పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్ ఆర్ డిఫరెంట్. సో సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్కి ఫారెన్ లాంగ్వేజ్కి లక్ష్యాలు అనేవి వాటి యొక్క అవసరాలు అనేవి వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇఫ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్ ఫ్రమ్ ద utilitarian point of view for the purpose of business, tourism or study abroad, it becomes a foreign language. సో ఫారెన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఏదైతే కొన్ని అవసరాల కోసం అంటే బిజినెస్ కోసమో, టూరిజం కోసమో, స్టడీ కోసమో, పై చదువులకు వెళ్ళి చదువుకోవడం కోసమో, వీటి కోసం ఉపయోగిస్తామో వాటిని మనం ఫారెన్ లాంగ్వేజ్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ it is learnt as a compulsory subject and the exposure and usage are stronger than a foreign language. సో సెకండ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి, అండ్ ప్రతి ఏ పనైనా కూడా మనం అంటే ఫారెన్ లాంగ్వేజ్ కంటే దాని యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే దాన్ని ఒక లింక్ లాంగ్వేజ్ కింద, అఫీషియల్ లాంగ్వేజ్ కింద మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. కానీ ఫారెన్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్న ఫ్రాన్స్, జర్మనీ అలా అనట్లేదు. ఓన్లీ బిజినెస్ ఆర్ టూరిజం వీటి గురించి మాత్రమే వాటిని యూజ్ చేస్తున్నారు. సో ఈ విధమైన తేడా అనేది సెకండ్ లాంగ్వేజ్కి ఫారెన్ లాంగ్వేజ్కి ఉంటుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత చూస్తే ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే ఇంగ్లీష్ అంటే ఎడ్యుకేషన్లో ఎలాంటి విధులు అనేవి నిర్వహిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు, చూద్దాం. ద లాంగ్వేజ్ ఇన్ విచ్ ఫార్మల్ లెర్నింగ్ ఈజ్ కండక్టెడ్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏ భాష అయితే చదువుకోవడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామో, అంటే విద్య నేర్చుకోవడానికి ఏ భాష అయితే యూజ్ చేస్తామో దాన్ని మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే బోధనా మాధ్యమం అంటాం తెలుగులో. సో బోధనా మాధ్యమంగా చెప్తాము. ఏ లాంగ్వేజ్ బికమ్స్ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో a language becomes a medium of instruction if we learn it to gain the knowledge of other subjects. సో అంటే ఏ భాషని మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా చెప్తాము అంటే ఆ భాషలో మనం ఇతర సబ్జెక్ట్స్కి సంబంధించిన జ్ఞానం కూడా పొందుతున్నాం అన్నప్పుడు దాన్ని మనం బోధనా మాధ్యమంగా చెప్తూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఇవి ఉన్నాయి కదా. సో ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన జ్ఞానం అనేది మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నట్టయితే మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో అది అనమాట. వెన్ దెర్ ఈజ్ మోర్ దెన్ వన్ లాంగ్వేజ్ అవైలబుల్ టు a community, a choice has to be made about which language is to be used in education. సో మనం నివసిస్తున్న సమాజంలో ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ అనేవి ఉన్నప్పుడు అప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు ఏ భాషలో మనం చదువుకోవాలనుకుంటున్నాము. ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద మాసెస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ది లోకల్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ ఈజ్ ద ఓన్లీ అవైలబుల్ ఆప్షన్. సో ఎక్కడ అంటే చాలా అంటే మారుమూల ప్రాంతాల్లో కానీ రూరల్ ప్రాంతాల్లో కనుక చూసినట్టయితే అక్కడ ఒక్కటే మాధ్యమం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా కంపల్సరీగా ఒక్క దాంట్లోనే చదవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. బట్ ఫర్ ఫార్మల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఫర్ గెటింగ్ జాబ్స్ లెర్నింగ్ ఇంగ్లీష్ బికమ్స్ ఎ నెసెసిటీ. సో హయ్యర్ ఎడ్యుకేషన్లో కనుక మనం చూసుకున్నట్టయితే జాబ్స్ రావడానికి కానీ దేనికైనా కానీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే
ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఖచ్చితంగా చేయవలసిన, అంటే ఇంగ్లీష్ ఒక బోధనా మాధ్యమంగా ఎలాంటి విధులు అనేవి నిర్వహిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూస్తే దేర్ ఈజ్ డేటా నాగ్ అరుల్మనీ 2005 టు షో దట్ 40% ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ స్మాల్ టౌన్స్, అంటే ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది తెలియజేస్తుంది. ఏంటి అంటే ఏ రిపోర్ట్ అంటే నాగ్ అరుల్మనీ 2005 రిపోర్ట్ తెలియజేస్తుంది. ఏమని అంటే 40% ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ స్మాల్ టౌన్స్, అంటే 40% చిన్న చిన్న పట్టణాల్లో నివసిస్తున్న పిల్లలు, అలాగే 80% ఇన్ ట్రైబల్ ఏరియాస్, అంటే ఏవైతే అడవి ప్రాంతాలు ఉంటాయో సో అక్కడ 80% మంది పిల్లలు, 18% ఇన్ అర్బన్ స్కూల్స్ కెనాట్ రీడ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అట్ ద ప్రైమరీ లెవెల్. సో అంటే చిన్న చిన్న పట్టణాల్లో ఊర్లో నివసిస్తున్న వాళ్ళు 40%, అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు 80%, ఏవైతే అర్బన్ ఏరియాస్లో ఉన్న 18% పిల్లలు వారి యొక్క సొంత లాంగ్వేజ్లో మదర్ టంగ్లో ప్రైమరీ లెవెల్లో ఉన్నప్పుడు కనీసం చదవలేని స్థితిలో ఉన్నారట. సో ఇంతమంది పిల్లలు. దిస్ ఈజ్ డిస్పైట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ విత్ గ్రేట్ కమిట్మెంట్. సో ఇది ఏంటంటే సమూలమైన మార్పులు తేవాలి అని గవర్నమెంట్ అనేది, అంటే ఒక కమిట్మెంట్కి ఒక నిర్ణయం అనేది తీసుకున్నదని చెప్పవచ్చు. నౌ దిస్ లీవ్స్ లిటిల్ స్కోప్ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విత్ ఇన్ ది ఫస్ట్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 8 years ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ క్లాస్ 3. సో దీని ద్వారా ఏంటంటే 8 years ఉన్న మనకి స్పాన్లో, ఈ 8 years స్పాన్లో 4 yearsలో ఖచ్చితంగా ఇంగ్లీష్కి సంబంధించిన బేసిక్ ప్రొఫిషియన్సీ అనేది వీళ్ళు పొందాలి. సో దానికోసం 3rd class నుంచి ఇంగ్లీష్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలని ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఈజ్ ద కేస్ ఇన్ రీజనల్ మీడియం స్కూల్స్. ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్స్ ఎన్జ్యూర్ ఏ బెటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఇంగ్లీష్ ఫ్రమ్ class 1 itself and also through the other subjects on the syllabus. సో ఇక్కడ ఏంటంటే మన గవర్నమెంట్ 3rd class నుంచి స్టార్ట్ చేస్తే ఏవైతే ఇంగ్లీష్ మీడియం అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి క్లాస్ 1 నుంచి కూడా ఇంగ్లీష్ అనేవి స్టార్ట్ చేసేయడం జరుగుతుందన్నమాట. అలాగే అదర్ సబ్జెక్ట్స్కి ఉన్న సిలబస్ కూడా ఇంగ్లీష్లోనే వాళ్ళకి బోధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే టీచింగ్ ఇంగ్లీష్ అక్రాస్ ద కరికులం ఫర్ ఎనీ లెవెల్ ఈజ్ ఆఫ్ రిలవెన్స్ టు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ కనుక చూస్తే అంటే ఇంగ్లీష్ బోధించడం అనేది ప్రైమరీ లెవెల్లో కానీ అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఏ లెవెల్లో అయినా కానీ ఆల్ లెర్నింగ్ ఎట్ దిస్ లెవెల్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ క్రియేటింగ్ యాక్టివిటీస్ టు ఇంక్రీజ్ చైల్డ్స్ అవేర్నెస్ ఆఫ్ ద వరల్డ్. సో పిల్లవాడికి ఏంటంటే అనేకమైన కృత్యాలు అనేవి కల్పించి ప్రపంచం గురించి కొంత జ్ఞానం అనేది సంపాదించేలా చేయాలని ఇక్కడ చెప్తున్నారు. ఇంగ్లీష్ ఈజ్ థాట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ నాట్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఇంగ్లీష్ అనేది స్టార్టింగ్లో ఏంటంటే ఒక సబ్జెక్ట్ కింద ఒక లాంగ్వేజ్ లాగా టీచ్ చేయమంటున్నారు, అంతేగాని బోధన మాధ్యమంగా కాదు. అట్ లాటర్ స్టేజెస్ ఆల్ లెర్నింగ్ హ్యాపెన్స్ త్రూ లాంగ్వేజ్. సో తర్వాత ఏదైతే స్టేజెస్ అనేవి వస్తాయో సో అప్పుడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కింద పెట్టమంటున్నారు. లాంగ్వేజ్ ఈజ్ లెర్న్ మెయిన్లీ త్రూ కాంప్రహెండింగ్ అండ్ కమ్యూనికేటింగ్ మెసేజెస్ ఇన్ ది రిటర్న్ ఆర్ ఓరల్ ఫామ్. సో లాంగ్వేజ్ అనేది ఎప్పుడు వస్తుంది, భాష అనేది ఎప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ సంప్రదింపులు లేకపోతే ఏదైతే భావ వ్యక్తీకరణ ఉందో సో అది జరిపినప్పుడు, అలాగే వాళ్ళు బయటికి ఓరల్గా కానీ రాస్తూ కానీ చెప్తూ కానీ వాళ్ళు బయటికి వాళ్ళ ఫీలింగ్స్ని ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో దానిలో ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా వాళ్ళు భాష అనేది నేర్చుకుంటారని చెప్తున్నారు. సో ఇన్పుట్ రిచ్ కమ్యూనికేషన్ ఎన్విరాన్మెంట్ బికమ్స్ ఏ prerequisite for language learning. Inputs include textbooks, class libraries, newspaper, magazines, language games, media, storybooks, cassettes, etc. Drama and enacting of plays is traditional way of pseudo production of language in addition to learning rhymes and poems. సో ఇవన్నీ అంటే పిల్లవాడికి వీటన్నింటి ద్వారా కూడా ఒక యాక్టివిటీ బేసిక్ మెథడ్లో పిల్లవాడికి భాష అనేది నేర్పించాలి అని చెప్తున్నారు. అంటే స్టోరీ బుక్స్ ద్వారా, క్యాసెట్స్, లాంగ్వేజ్ గేమ్స్ ఇవన్నీ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్లో అంటే ప్రాథమిక విద్యా బోధనలో భాగంగా
వీటన్నింటిని పిల్లవాడికి నేర్పించడం ద్వారా భాష అనేది నేర్పించవచ్చని చెప్తున్నారు. అంటే వీటన్నింటిని ఒక టూల్స్ కింద తీసుకొని అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే ఇఫ్ ఆల్ దీస్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ది రెగ్యులర్ క్లాస్ రూమ్ యాక్టివిటీ ఇట్ కెన్ ప్రమోట్ ద చైల్డ్స్ ఎంగేజ్మెంట్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ పెర్ఫార్మెన్స్. Reading stories aloud and repeated reading can help improve language proficiency. Listening and speaking skills should be strengthening first before the child gets practice in reading and writing skills. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లవాడి చేత ప్రతినిత్యం క్లాస్లో చేయించడం ద్వారా ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఒక పట్టు అనేది వస్తుంది. సో అలాగే స్టోరీస్ అనేవి చదివించడం ద్వారా, ఎక్కువగా రిపీటెడ్గా చదివించడం ద్వారా ఏంటంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అలాగే ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్ అంటే వినడం, మాట్లాడడం ఫస్ట్ అనేది బాగా వాళ్ళకి వచ్చిన తర్వాత దాని తర్వాత రీడింగ్, రైటింగ్ పైన వాళ్ళకి ఆ యొక్క స్కిల్స్ పైన అంటే ఆ యొక్క స్కిల్స్ పైన ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి. అలాగే ఏపీ గవర్నమెంట్ పాలసీస్ ఆన్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఈ ఇంగ్లీష్ బోధించడంలో ఏపీ గవర్నమెంట్ కొన్ని సూచనలు అనేవి చేసిందట. సో అవేంటో చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ పాలసీ ఇన్ ఇండియా పాస్డ్ త్రూ మెనీ ఫేజెస్. ఫర్ మెనీ ఇయర్స్ ఇంగ్లీష్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అట్ క్లాస్ 5 or 6 in the regional medium schools. The time period available for learning was limited as the students reached class 10th examination. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో చాలా పాలసీస్ అనేవి వచ్చాయి. అంటే చాలా కొన్ని అంటే కొంతకాలం వ్యవధిలో చాలా వరకు సూచనలు అనేవి వచ్చాయి. అలాగే ఇంగ్లీష్ అనేది మనకి 6th or 5th క్లాస్లో ప్రవేశపెట్టడం, అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కింద ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రాను అంటే ఇంగ్లీష్కి కేటాయించిన టైం అనేది 10th క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువగా అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఎందువల్ల అంటే ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2000 అడ్వకేటెడ్ దట్ ఇంగ్లీష్ షుడ్ బి థాట్ రైట్ ఫ్రమ్ క్లాస్ 3. సో NCF 2000 ఏం చెప్పింది అంటే ఇంగ్లీష్ అనేది 3rd క్లాస్ నుంచి బోధించాలి అని చెప్పింది. NCF ఇందాక మనం ఒక టాపిక్ అనేది చెప్పుకున్నాం. ఏంటి, పిల్లవాడిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి, స్కూల్లోని అలాగే ఆట స్థలంలోని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకు ఉన్న అవసరాలను తెలుసుకోవాలని చెప్పింది. అది ఎవరు, NCF. అలాగే ఇక్కడ NCF ఏం చెప్పిందంటే ఇంగ్లీష్ని 3rd క్లాస్లోనే ప్రవేశపెట్టాలి అని కూడా చెప్పింది. సో ఇవే మనం బిట్స్ కింద రాసుకుంటూ ఉండాలి. Many states in our country introduce English either in class 3 or in class 1. సో మన ఇండియాలో చాలా వరకు రాష్ట్రాలన్నీ కూడా అయితే 3rd క్లాస్లో, కొన్ని అయితే 1st క్లాస్లోనే ఇంగ్లీష్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. Schools run by state governments follow the curriculum prescribed by the state board and the schools under the control of CBSE follow the books prescribed by NCERT. సో ఇక్కడ ఏంటంటే స్కూల్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ అంటే కరికులంని ఫాలో అవుతూ ఉంటాయి. అయితే దేనికి అనుగుణంగా అంటే సిబిఎస్ఈకి అనుగుణంగా NCERT ఏవైతే రూపొందించిన బుక్స్ ఉంటాయో, సో సిబిఎస్ఈ సిలబస్లో బుక్స్ ఉంటాయో, సో వాటికి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఆ యొక్క రూల్స్ అనేవి ఫాలో అవుతూ రావడం జరుగుతుంది. స్కూల్స్ రన్ బై ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఫాలో ఏ సిలబస్ ఆఫ్ ద బోర్డ్. దే ఆర్ ఎఫిలియేటెడ్ టు బట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు యూజ్ బుక్స్ ఆఫ్ డిఫరెంట్ పబ్లికేషన్స్. సో మన అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఒక లిమిటెడ్ కొన్ని నిబంధనలతో కూడిన వాటినే యూజ్ చేయాలి. ఎందువల్ల అంటే మనకి ఏవైతే NCERT ఉందో, సో NCERT మార్గదర్శకాల మేరకు CBSE సిలబస్ని స్కూల్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి అవి ఎఫిలియేటెడ్, దేనికైతే ఎఫిలియేటెడ్గా ఉంటాయో సో దానికి సంబంధించి ఎలాంటి పబ్లికేషన్స్నైనా యూజ్ చేసుకునే రైట్ అనేది వాటికి ఉంటుందన్నమాట. నౌ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇష్యూడ్ అన్ ఆర్డర్. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ని ఇష్యూ చేసిందంట. అది జీవో నెంబర్ 76. ఎప్పుడు డేట్ అయింది అంటే ఎప్పుడు దాన్ని ప్లేస్ చేశారు అంటే 2008 6th month 10th date. Introducing English as the medium of instruction with the CBSE syllabus from class 6th in about 6,500 government schools. సో ఇక్కడ మనకి
డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఒక జీవో 76 నెంబర్ ద్వారా 2008లో ఒక అంటే ఏం చేసింది అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సిబిఎస్ఈ సిలబస్తో 6500 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏ క్లాస్ నుంచి అంటే 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దేని సహాయంతో అంటే దిస్ మూవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్. సో వరల్డ్ బ్యాంక్ సహాయంతో, ప్రపంచ బ్యాంక్ సహాయంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్ట్రెంథనింగ్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ క్వాలిటీ అండ్ యాక్సెస్ టు సెకండరీ స్కూల్స్ ప్రాజెక్ట్. సో ఆ యొక్క ప్రాజెక్ట్కి ఏం పేరు పెట్టిందంటే సక్సెస్ స్కూల్స్ అని పిలవడం జరిగింది. సక్సెస్ అంటే స్ట్రెంథనింగ్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ క్వాలిటీ అండ్ యాక్సెస్, ఇక్కడ చూడండి సీసీ ఉన్నాయి కదా, ఆ సీసీ అనమాట ఇది, టు సెకండరీ స్కూల్స్ అనమాట. సో సక్సెస్ స్కూల్స్ అని వీటిని అనడం జరుగుతుంది. దిస్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఆర్ ఆన్ పార్ట్ విత్ దేర్ కౌంటర్ పార్ట్స్ studying in private English medium schools with IT and other knowledge based industries offering many jobs in the state. This seems to be right move. సో ఈ విధంగా సక్సెస్ స్కూల్స్ అనేవి ప్రవేశపెట్టడం ద్వారా ఏవైతే రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు ఉంటారో సో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం అనేది వచ్చిందనమాట. సో నెక్స్ట్ కనుక చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్. సో చూసినట్టయితే ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ సెక్టార్ హై స్కూల్ ఇన్ ది స్టేట్ హ్యాస్ బీన్ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో మనకి ఏవైతే ఈ సక్సెస్ స్కూల్స్ అనేవి ప్రవేశపెట్టారో హై స్కూల్స్లో 6th క్లాస్ నుంచి, సో అవి కొంచెం అంత సక్సెస్గా అయితే రన్ అవ్వలేదు. ఇన్ ది ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ సినరో ఇన్ ది స్టేట్ ఇట్ సీన్ దాట్ about 95% of private sector high schools are offering English medium. సో ఇప్పుడున్న స్టేట్లో ఉన్న పరిస్థితి అంటే ఈ విద్యలో ఉన్న పరిస్థితి బట్టి చూస్తే 95% ఆఫ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియాన్నే బోధిస్తున్నాయి అన్నమాట. వేరాజ్ అన్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ మోర్ దాన్ 98% ఆఫ్ హై schools in the government sector are offering education in Telugu medium only. So 95% of ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఆఫర్ చేస్తే 98% మనకి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి తెలుగు మీడియాన్ని ఆఫర్ చేస్తున్నాయి అనమాట. ఫర్దర్ ఏ లార్జ్ మెజారిటీ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ హై స్కూల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది అర్బన్ ఏరియాస్ ఓన్లీ. సో ఈ విధంగా చాలా వరకు ప్రైవేట్ సెక్టార్స్లో అంటే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మనకి అర్బన్ ఏరియాస్లో ఉండడం జరిగిందనమాట. అబ్జర్వింగ్ ద ఓవరాల్ సోషల్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ ఇన్ ది ఎడ్యుకేషన్ సెక్టర్ ఇన్ ది స్టేట్, ఇట్ ఈస్ సీన్ దట్ వైల్ మోస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. సో ఈ మొత్తం ఏవైతే సమాజంలో ఉన్న వాటిని మనం చూసినట్టయితే స్టేట్లో చాలా వరకు ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఏంటంటే బాగా డెవలప్ అయిన అర్బన్ సిటీస్లోనే ఉండడం జరిగింది. There are very few comparable facilities in the rural areas. సో చాలా వరకు తక్కువ అంటే అర్బన్తో పోలిస్తే రూరల్ ఏరియాస్లో చాలా తక్కువ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. మోస్ట్ స్టూడెంట్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్ పర్టికులర్లీ దోస్ బిలాంగింగ్ టు ది రూరల్ పూర్ ఫ్యామిలీస్ ఇంక్లూడింగ్ ది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబర్స్, ఆర్టిసన్స్, పూర్ SC, ST and BC families have no alternative బట్ టు పర్స్యూ దే స్టడీస్ ఇన్ తెలుగు మీడియం ఓన్లీ. సో ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న ఎవరైతే కూలీలు ఉంటారో లేకపోతే వ్యవసాయ కూలీలుగా ఉన్న పిల్లలు ఉంటారు, అలాగే SC, ST క్యాస్ట్, BC క్యాస్ట్, వీళ్ళ వెనకబడిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఇంకొక ఆపర్చునిటీ అనేది లేదనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా తెలుగు మీడియంలోనే చదవాల్సిన పరిస్థితి. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఫెసిలిటీస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం in the rural areas, while such facilities are available mostly in the urban areas and are being accessed mainly by the middle and upper classes of the society based in urban areas. సో ఈ విధంగా ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి ఇంకొక ఛాన్స్ అనేది, ఇంకొక ఆపర్చునిటీ అనేది లేదు. సో ఈ విధంగా ఏంటంటే అర్బన్ ఏరియాస్లో చాలా ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. సో స్కూల్స్ అన్నీ కూడా అక్కడే డెవలప్ అయి ఉన్నాయి. అక్కడ ఏంటంటే
మిడిల్ క్లాస్ కానీ లేకపోతే ఎక్కువగా అప్పర్ క్లాసెస్లో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే అక్కడ చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకి జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఇదొక మెయిన్ ప్రాబ్లం అనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఇంగ్లీష్ ట్రైనింగ్ అనమాట. చూస్తే కనుక ఇన్ ఆర్డర్ టు ఎక్విప్ అండ్ ఎనేబుల్ ది సబ్జెక్ట్ టీచర్స్ టు హ్యాండిల్ క్లాసెస్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, government has issued a directive that all the subject teachers be given adequate training in English so as to improve their command over the language. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ప్రవేశపెట్టింది ఓకే. సో వాటిల్లో చెప్పడానికి టీచర్స్కి కూడా కొంత ట్రైనింగ్ అనేది ఉండాలి కదా. సో ప్రతి సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో బోధించాలంటే వాళ్ళకి కూడా కొంత ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు కూడా ఇంగ్లీష్ పైన పట్టు సాధించేలాగా ఉండాలి. And improve their capabilities to teach in English medium. The trainings shall be arranged for an adequate duration so as to give full confidence to the teachers on their abilities to understand, speak and teach in English. సో ఏంటంటే వాళ్ళకి కూడా కొంత ట్రైనింగ్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళపైన వాళ్ళకి కొంత అవగాహన, నమ్మకం అనేది ఉండాలి. వాళ్ళు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంగ్లీష్లో పిల్లలకి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా బోధించగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి రావాలంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. English training shall be conducted taking the technical expertise and assistance from the English and Foreign Language University Hyderabad and the Regional Institute of English Bangalore. సో ఇక్కడ మనకి 2 యూనివర్సిటీస్ గురించి ఇచ్చారు చూసారా, EFLU. సో EFLU ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, EFLU దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. అలాగే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ RIE ఇంగ్లీష్ ఇది మనకి బెంగళూరులో ఉంది. సో ఇక్కడ ఈ 2 ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఎవరైతే టీచర్ ట్రైనీస్ అంటే జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే క్వాలిఫైడ్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక కొంత క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ 2 యూనివర్సిటీస్లో ట్రైనింగ్ అనేది తీసుకోవడానికి అర్హులుగా ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇప్పించాలి అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే development and training of a district level resource persons group. Government also ordered that as a long term measure 40 to 45 good English assistants secondary grade teachers who have the requisite qualification in English as a subject shall be selected and sent for long term training to EFLU Hyderabad, RIE Bangalore and other similar reputed institutions so as to prepare them to be resource persons at the district level to conduct regular training programs for other teachers. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక 40 to 45 మెంబర్స్ని ఎంపిక చేసుకొని అయితే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్స్ అయినా కావచ్చు, లేదంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఇంగ్లీష్కి సంబంధించిన ఒక కొంత క్వాలిఫికేషన్ని కలిగి ఉంటారో సో వాళ్ళని ఒక 40 to 45 మెంబర్స్ని ఎంపిక చేసుకొని వాళ్ళని ఈ EFLU కానీ RIE కానీ పంపించి ట్రైనింగ్ అనేది ఇప్పించిన తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న రిసోర్స్ పర్సన్స్ కింద మిగతా ఎవరైతే టీచర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేలా చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సెట్టింగ్ అప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ అండ్ సప్లై ఆఫ్ డిక్షనరీస్ టు హై స్కూల్స్. గవర్నమెంట్ ఆల్సో ఆర్డర్స్ దట్ స్టెప్స్ షల్ బి ఇనిషియేటెడ్ టు set up an English language laboratory in each of the 6,500 high schools where English medium is introduced with audio equipment to enable the students to have interactive sessions through listening and answering simple English conversations. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ల్యాబొరేటరీస్ అనేవి స్కూల్స్లో ప్రవేశపెట్టాలి, అలాగే డిక్షనరీస్ అనేవి హై స్కూల్స్లో కూడా ప్రవేశపెట్టాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేది 6,500 స్కూల్స్ మొత్తంలో కూడా ప్రవేశపెట్టాలి. అలాగే ఆడియో ఎక్విప్మెంట్ పిల్లలకి ఏంటంటే లిజనింగ్ ద్వారా సో చిన్నగా ఇంగ్లీష్లో మాట్లాడడం, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంటరాక్టివ్ సెషన్స్లో చెప్పించాలి అని చెప్తున్నారు. గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో issued a directive that each of these schools shall be supplied with at least 6 English to Telugu and 6 Telugu to English dictionaries for use by the students and the teacher. సో ప్రతి స్కూల్కి ఏంటంటే
6 ఇంగ్లీష్ నుంచి తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఉన్న 6 డిక్షనరీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి ప్రతి స్కూల్కి. అవి టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి ఇద్దరికి ఉపయోగపడేలాగా స్కూల్స్లో ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ కనుక చూస్తే ఎన్సిఎఫ్ 2005 అనేది ఏం చెప్పింది అనేది చూద్దాం. సో ఎలాంటి లక్ష్యాలు అనేవి ఇంగ్లీష్ బోధించడం ద్వారా సాధించాలి అని ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందో చూద్దాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఎన్సిఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఎన్సిఆర్టీ మీన్స్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈజ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. మనకి స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఇది ఒక ముఖ్యమైన సంస్థ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా to assist the central and state governments in the implementation of policies on education and to bring about qualitative changes in school education and teacher education. సో దీన్ని మన భారత ప్రభుత్వం 1961లో, ఇది మనకి లాస్ట్ టైం బిట్ రావడం జరిగింది, ఎన్సిఆర్టీని ఎప్పుడు స్థాపించారని 1961. సో 1961లో స్థాపించారు. అయితే దేనికోసం అంటే మనకి మొత్తం దేశంలో కానీ లేకపోతే రాష్ట్రాలకు సంబంధించి కానీ విద్య పైన కొన్ని సూచనలు అనేవి చేయడానికి, అలాగే నాణ్యమైన విద్యను అందించడానికి, స్కూల్ ఎడ్యుకేషన్లోని టీచర్ ప్రిపరేషన్లో కూడా నాణ్యమైన విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ఈ ఎన్సిఈఆర్టీ అనేది స్థాపించడం జరిగింది. అయితే చూద్దాం. టు బ్రింగ్ అబౌట్ క్వాలిటేటివ్ చేంజెస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, ద కౌన్సిల్ హ్యాస్ డెవలప్డ్ కరికులం ఫ్రేమ్వర్క్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఈ అంటే నాణ్యమైన మార్పులు అనేవి చేయడం కోసం స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక ఫ్రేమ్వర్క్స్ అనేవి తయారు చేయడం జరిగింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇన్ 1988, 2000, 2005 బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. సో ఇక్కడ ఏంటంటే ఎన్సిఆర్టీ మార్గదర్శకత్వంలో ఎన్సిఎఫ్ కొన్ని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ అనేవి అంటే డెవలప్ చేశారన్నమాట. సో ఎప్పుడు అంటే 1988లో, 1988, 2000, 2005 ఇవన్నీ ఏంటంటే సమూలమైన మార్పులు ఆ సంవత్సరాల్లో సమూలమైన మార్పులు అనేవి చేసుకుంటూ వచ్చారనమాట. అయితే దేని రికమెండేషన్స్ ప్రకారం అంటే ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ప్రకారం. ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రపోజ్డ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ విత్ అన్ అటెంప్ట్ టు లింక్ ఇట్ విత్ లైఫ్ అవుట్ సైడ్ స్కూల్. సో ఇది మనకి ఇంపార్టెంట్ చూడండి. అయితే పిల్లవాడికి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పిన వాళ్ళు ఎవరు అని మనకి బిట్ రావచ్చు. ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 మనకి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం పిల్లవాడికి. అది బయట అంటే పాఠశాల బాహ్య ప్రపంచంతో పిల్లవాడిని అనుసంధానిస్తుంది అని చెప్పడం జరిగింది. ద స్పిరిట్ ఆఫ్ ఎన్సిఎఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది సిలబై ప్రిపేర్డ్ బై ద ఎన్సిఆర్టీ. దే టెక్స్ట్ బుక్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో మనకి వీటికి అనుగుణంగా ఎన్సిఆర్టీ బుక్స్ అనేవి తయారు చేస్తుంది. ఈ బుక్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫాలో అవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే చాప్టర్ 3 ఆఫ్ ఎన్సిఎఫ్ ఎస్ఈ డిస్కసెస్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ అండ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ పర్టికులర్. సో ఎన్సిఎఫ్లో చాప్టర్ 3 ఏం చెప్తుందంటే అంటే భాష గురించి నార్మల్గా చెప్తుంది, ఇంగ్లీష్ గురించి కొంచెం పర్టికులర్గా చెప్తుంది అనమాట. అకార్డింగ్ టు దిస్ డాక్యుమెంట్ లాంగ్వేజ్ కరికులం మస్ట్ ఎనేబుల్ చిల్డ్రన్ టు డూ యాక్టివిటీస్, ఆస్క్ క్వశ్చన్స్, పర్స్యూ ఇన్వెస్టిగేషన్స్ అండ్ షేర్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఏం చెప్తుంది అంటే కరికులం ఏం చెప్తుంది అంటే పిల్లవాడిని యాక్టివిటీస్ చేసేలాగా చేయాలి, అలాగే క్వశ్చన్స్ అనేవి అడగాలి, ఇన్వెస్టిగేషన్స్ చేసేలా చేయాలి, వారి యొక్క భావాలు అనేవి పంచుకోవాలి, అనుభవాలు అనేవి పంచుకునేలా చేయాలని చెప్తుంది. టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ లెర్నింగ్ మెటీరియల్ షుడ్ ఫెసిలిటేట్ దీస్ యాక్టివిటీస్ అండ్ టీచర్స్ షుడ్ బి ట్రైన్డ్ టు క్యారీ అవుట్ దీస్ యాక్టివిటీస్ ఇన్ ది స్కూల్. సో టెక్స్ట్ బుక్స్ అలాగే లెర్నింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా టీచర్ వాళ్ళకి సరైన మార్గంలో చెప్పే విధంగా చేయాలి. సో టీచర్కి ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి వీటిపైన. To draw the natural capabilities in a learner, it is important to create opportunities to try out, manipulate, make mistakes and correct oneself. Learning should be a meaningful experience for children. సో పిల్లవాడు ఎలా అంటే పిల్లవాడికి ఆపర్చునిటీస్ అనేవి కలగజేయాలన్నమాట. సో ప్రతిదీ నేర్చుకోవడానికి, అలాగే ఏవైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్ట్ చేయాలి.
సో పిల్లవాడికి నేర్చుకోవడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళకి తయారు చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్. సో ఈ చైల్డ్ సెంటర్డ్ అంటే పిల్లవానికి అనుగుణంగా ఈ బోధన జరపడం అనేది ఏంటి అంటే, నేర్చుకోవడం ద్వారా ఏంటంటే పిల్లవాడి యొక్క అనుభవాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దేర్ వ్యూస్ అండ్ దేర్ పార్టిసిపేషన్. సో దాని ద్వారా ఏంటంటే పిల్లవాడి అనుభవాలకి, అలాగే వారి యొక్క వ్యూస్కి, అలాగే వారి యొక్క పార్టిసిపేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లెర్నర్స్ సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ డిజైనింగ్ ది లాంగ్వేజ్ కరికులం అండ్ ద టెక్స్ట్ బుక్. Children can relate to many phenomena in their immediate environment and make a sense of self and the world only through language. As children grow in age, their ability to think and reason is enhanced by the increase in the language ability. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నేర్చుకునేవారు ఉంటారో, పిల్లవాడు ఎవరైతే నేర్చుకుంటారో, సో వాళ్ళ యొక్క సైకలాజికల్ డెవలప్మెంట్, అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం కరికులం అనేది ఫ్రేమ్ చేయాలి, టెక్స్ట్ బుక్స్ అనేవి ఫ్రేమ్ చేయాలి. అలాగే వాళ్ళు ప్రతిదీ కూడా అంటే బయట ప్రపంచంతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేలా చేయాలి. వాళ్ళు ఏంటంటే ప్రతి విషయం కూడా అంటే బయట ప్రపంచంతో అనుసంధానించడం అనేది కేవలం భాష ద్వారానే జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా పిల్లవాడిని ఎదిగే కొలది కూడా ఏంటంటే మనం ఎక్కువగా ఆలోచించడానికి, మాట్లాడడానికి, సో ఆ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది కల్పించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లాంగ్వేజ్ ఈజ్ ద మీడియం త్రూ విచ్ నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. ఇట్ హెల్ప్స్ ఎ చైల్డ్ టు మేక్ కనెక్షన్స్ బిట్వీన్ ఐడియాస్, పీపుల్ అండ్ థింగ్స్. చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్ ఎన్ ఇన్నేట్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిల్లవాడు నేర్చుకునేది సో ఇక్కడ భాష అనేది ఏంటంటే మధ్యలో ఒక మీడియం కింద పనిచేస్తుంది పిల్లవాడు గ్రహించిన జ్ఞానానికి అని చెప్తున్నారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా అనుసంధానిస్తుంది అన్నమాట. అతని యొక్క ఐడియాస్ కానీ, లేకపోతే చుట్టూ ఉన్న ప్రజలతో కానీ, వస్తువులతో కానీ అనుసంధానిస్తూ ఉంటుంది. అలాగే పిల్లవాడు అనేవారు పుట్టుకతోనే ఒక శక్తి అంటే భాషని నేర్చుకునే శక్తి అనేది కలిగి ఉంటారని చెప్తున్నారు. బిఫోర్ దే జాయిన్ స్కూల్ ఎవ్రీ చైల్డ్ లెర్న్స్ హిస్ మదర్ టంగ్. సో స్కూల్లో జాయిన్ అవ్వకముందే చాలా వరకు మదర్ టంగ్ అనేది వచ్చేసే ఉంటుంది పిల్లలకి. దిస్ క్యాన్ బీ యూజ్డ్ యాజ్ ఎ రిసోర్స్ టు టీచ్ ఇంగ్లీష్. సో ఆ యొక్క లాంగ్వేజ్ని మనం ఎలా తీసుకోవాలంటే ఒక ఆయుధంగా అంటే ఒక మెటీరియల్గా మనం తీసుకోవాలన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడానికి ద 3 language formula is an attempt to address the challenges and opportunities of linguistic situation in India. సో ఈ విధంగా మదర్ టంగ్ని తీసుకోవడం ద్వారా ఏంటంటే పిల్లవాడికి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో మనం చెప్పాలనుకునేది ఇంకా ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే 3 language ఫార్ములా అంటే మనకి ఇంగ్లీష్, హిందీ ఏదైతే మనకి మదర్ టంగ్ కింద చెప్పుకుంటూ ఉంటామో సో అది 3 language ఫార్ములా అంటే మనకి ఆ 3 భాషల కిందకి వస్తాయి. సో ఇది మనకి ఇండియాలో ఈ 3 language ఫార్ములా అనేది ఉంటుందన్నమాట. సో ప్రవేశపెట్టబడి ఉన్నది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే CFTE అలాగే NCFTE. సో దీని గురించి అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ గురించి మనం నెక్స్ట్ టాపిక్లో అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వీడియో అనేది ఆల్మోస్ట్ 1 hour దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ పార్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చదివింది ఒక పేరాలో అర్థం చేసుకోండి ఫస్ట్. సో దాని తర్వాత బిట్ అనేది ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫ్రేమ్ చేసుకోండి. సో మీకు అర్థమయ్యేలాగా లైన్ టు లైన్ చెప్తున్నాను కాబట్టి బిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, సో ఏ విషయం ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు బిట్స్ రూపంలో కనుక రాసుకున్నట్టయితే లెసన్ వైజ్ మీకు గుర్తుంటుంది. అలాగే బిట్ వైజ్ ఫ్రేమ్ చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. సో హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వల్ల ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మెథడాలజీ క్లాసెస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఈ విధంగా ఒక టాపిక్ని ఇన్ని బుక్స్లో వెతకడం, సో ఎక్కడ బాగుంది ఏంటి